అందరికీ నమస్తే. ఈరోజు మరి ఒక్కసారి డాక్టర్ కృష్ణ రాచర్ల గారితోటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అదేంటనంటే ఇది బ్రెయిన్ హేమరేజ్ అని అంటాము మనము. ఇది పెరాలసిస్ కి కూడా లీడ్ అవుతుంది. ఇది ఒక సీరియస్ మెడికల్ కండిషన్ ఇది. సో అది ఎందుకు అవుతుంది, ఎట్లయితుంది, ఫర్ ఎగ్జాంపుల్ హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా లేదా వాళ్ళకు షుగర్ లాంటివి స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, సో రకరకాల కారణాలు ఉండొచ్చు. బట్ యాక్చువల్గా ఇవి సిమ్టమ్స్ సివియర్ హెడేక్ అనేది బేసిక్గా కనబడుతుంటుంది. లేదా నమ్నెస్ చేతులల్లో కాళ్ళల్లో ఉండడము, తర్వాత స్పీకింగ్ డిఫికల్టీ ఉండడము, లాస్ ఆఫ్ బ్యాలెన్స్, కోఆర్డినేషను, విజను, సీజర్స్ ఇలాంటివి కూడా కావచ్చు. తర్వాత కాన్షియస్నెస్ కూడా తక్కువ ఉండే పరిస్థితి, వామిటింగ్ సెన్సేషను, ఇలాంటివి రకరకాలే కనబడతాయి. బట్ యాక్చువల్గా ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అండ్ దీన్ని ఒక మెడికల్ ఎమర్జెన్సీ అని ఎందుకు అంటారు, మరి ఇమీడియట్గా వాళ్ళకు ఏం చేయాలి ఒకరు ఇట్లా అయిన వాళ్ళకు? ఎందుకంటే డాక్టర్ కృష్ణ రాచర్ల గారు వారి పర్సనల్ లైఫ్లో ఇది అండర్గోన్ దట్ అండ్ ఇది రికవరింగ్ అండ్ ఈజ్ ఎ సైంటిస్ట్. కాబట్టి వారి యొక్క ఎక్స్పీరియన్స్ కానీ ఈ యొక్క అండర్స్టాండింగ్ కానీ వారి నుంచి తెలుసుకుందాం ఈరోజు. వెల్కమ్ డాక్టర్ కృష్ణ. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ నాకు ఎమరోజిక్ స్ట్రోక్ వచ్చింది. ఈ కండిషన్ ఎమరోజిక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. ఎమరోజిక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ లో ఉన్న నరంలో బ్లడ్ లీక్ అవడం. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ ఉంటాయి. ఎసిమిక్ బ్రెయిన్ స్ట్రోక్. ఎసిమిక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే అంత అంటే వాట్ ఎవర్ అంటే ఆర్గానిక్ యాసిడ్స్ వాట్ ఎవర్ చెడు అంతా దగ్గరికి వచ్చి ఫామ్ కావడం. యాజ్ ఎ మినరల్స్, యాజ్ ఎ లాక్టిక్ యాసిడ్, ఎనీ అదర్ థింగ్స్. అంటే మన పైప్ లైన్ లో ఎట్లా చెడు దగ్గరికి వచ్చి పేరుకుపోతుందో, ఆ పేరుకుపోయినాక కొద్ది గ్యాప్ ఉంది అనుకో, ఆ గ్యాప్ లోకి వెళ్ళి న్యూట్రియంట్స్ సప్లై అయింది అనుకో, అది ఎసిమిక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. అప్పుడు వాళ్ళకి ఏం ప్రాబ్లం పెద్ద ఏం అంటే నార్మల్ స్ట్రోక్ అంటారు దాన్ని. దానివల్ల వచ్చినా కూడా వాళ్ళు నడవగలుగుతారు, వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకోగలుగుతారు. ఎమరేజిక్ స్ట్రోక్ వల్ల బ్లడ్ లీక్ అయిందనుకో చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి సివియర్ కండిషన్, అది ఇంకా మాట్లాడడానికి కూడా ఉండదు. పర్మనెంట్ గా వాళ్ళకు అంటే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎస్ఎమిక్ అంటే జస్ట్ అంటే అక్కడ క్లాట్ ఫామ్ అవుతాయి. క్లాట్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది నరానికి ఆ మధ్యలో గ్యాప్. ఆ గ్యాప్ లోకి వెళ్ళి న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్ సప్లై అయినప్పుడు బ్రెయిన్ కి ఏం ప్రాబ్లం ఏం కాదు. ఎమరేజిక్ స్ట్రోక్ మెయిన్ ప్రాబ్లం. ఎమరేజిక్ స్ట్రోక్ నథింగ్ బట్ వాట్ ఎవర్ క్లాట్స్ అంతా ఓ దగ్గరకు వచ్చి ఫామ్ అయ్యి అక్కడ ఉన్న మూకస్ మెంబ్రేన్ ఉంటది కదా నరువులో ఉన్న ఆ నరువు, అది కొరోజివ్ నేచర్ గా ఫామ్ అయ్యి ఈ లాక్టిక్ యాసిడ్ ఉంటాయి కదా, లాక్టిక్ యాసిడ్ ఈ కొరోజివ్ నేచర్ వల్ల అక్కడ మూకస్ మెంబ్రేన్ అంతా డ్యామేజ్ అయ్యి, ఆ డ్యామేజ్ అయినప్పుడు ఆ నరం బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అయినప్పుడు రక్తము ఒక్కొక్క చుక్క బయట పడుతూ ఉంటుంది బ్రెయిన్ లో. పడ్డప్పుడు బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ పైన స్ప్రెడ్ అయినప్పుడు బ్రెయిన్ లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్స్ ఓ విధంగా పని, ఒక్కొక్క పార్ట్స్ ఒక్కొక్క విధంగా ఉంటాయి. అట్లా పర్మనెంట్ మెమరీ లూజ్ అవ్వడానికి పార్ట్స్ ఉంటాయి. ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అదే జనరల్ గా ఒకటేమో బ్లీడింగ్ అని అన్నావు, ఇది మెయిన్ రప్చర్ అయ్యి బ్లీడ్ కావడము. ఆ బ్లీడ్ అయినందుకు ఎక్స్ట్రా ప్రెషర్ క్రియేట్ అవుతుంది లోపట, అంతే అదే కదా? ఐబీపీ ఉంటే అది అవుతుంది. ఎక్స్ట్రా ప్రెషర్, ఇప్పుడు వాటర్ పైప్ లైన్ ఎట్లా ప్రెషర్ క్రియేట్ అయితే దగ్గర వాటర్ లీకేజ్ జరగడం, బ్లాస్ట్ జరగడం పైప్ లైన్. సేమ్ మెకానిజం ఎమరేజిక్ స్ట్రోక్ లో జరుగుతుంది. మామూలుగా బేసికల్ గా షుగర్ ప్లస్ బీపీ రెండు ఉన్న వాళ్ళకి ఇది ఛాన్సెస్ ఎక్కువ ఉంటది అంటావు అయితే? ఎమరేజిక్ స్ట్రోక్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి రెండు ఉన్న వాళ్ళకు. రెండు ఉండే వాళ్ళకి. అట్లా మామూలుగా అంటే పిడిసి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఆ పిడిసి అనేది నార్మల్ గా ఎసిమిక్ బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకు వస్తాయి. పిడిస్ నథింగ్ బట్ అక్కడ అంటే ఫ్లో రేట్ ఆఫ్ అంటే బ్లడ్ ఫ్లక్చుయేషన్ జరగడం. అట్లా చాలా మందికి క్లాట్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఏం కాదు.
చాలా మందికి క్లాట్స్ ఉంటాయి బ్రెయిన్ లో, ఓకే. అదే పిట్స్. అందుకోసం ఎందుకంటే పిట్స్ వచ్చిన వాళ్ళకి నీళ్ళు పోసి సంథింగ్ అంటే సిల్వర్, కాపర్ది వాళ్ళు మెడల్ వేసేవాళ్ళు, వాళ్ళు ఊర్ల పంట తిరిగేవాళ్ళు. అవును, అయితే అదొకప్పుడు చేస్తుండే. అంటే మనకు మెడిసిన్ల అంత ప్రోగ్రెస్ లేనప్పుడు ఎస్పెషల్లీ పూర్ కమ్యూనిటీస్ వాళ్ళకి బిల్ల మీద మొత్తం రాసి పెడుతుండే ఇన్ని బిందెల నీళ్ళు వేయాలని కూడా. ఇన్ని బిందెలు నీళ్ళు వేయాలి, ఇట్లా ఆ, ఈ విధంగా అది. ఉమ్, డొనేట్ చేయాలని చెప్పి అవును. వాయిస్ కూడా అంటే తడబడుతూ ఉండేది వాళ్ళకి. ఉమ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ పరిస్థితి అయింది కదా. సో ఈ మెడికల్ కండిషన్ ల రికవర్ కావడానికి ఏమేం చేస్తారు మామూలుగా? నీకు అవుతున్న ట్రీట్మెంట్ ఏంటిది? 2-3 రకాలు ఉంటాయి కదా ట్రీట్మెంట్స్. ఇక్కడ నీకు ఇక్కడ అంటే మనం మెయిన్ అలోపతి మెడిసిన్. ఉమ్, అలోపతి మెడిసిన్ లో వాళ్ళు అంటే వాళ్ళు ఇచ్చే టాబ్లెట్స్ కూడా చాలా సింపులే. ఎగ్జాంపుల్ కాల్షియం సిట్రేట్ ఉంది, ఉమ్, అది యాంటీ కోఆగులెంట్. ఉమ్, అంటే కాల్షియం రియాక్షన్ విత్ ది లాక్టిక్ యాసిడ్, అప్పుడు కాల్షియం లాక్టెడ్ మూత్రం రూపంలో చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. సిట్రిక్ యాసిడ్ అనేది ఆ క్లాట్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అప్పుడు అంటే సిట్రిక్ యాసిడ్ మళ్ళీ ఏమవుతుంది, వాటర్ లో ఫామ్ అయ్యి అప్పుడు మనకు అది సిట్రిక్ యాసిడ్ అనేది ఇప్పుడు విటమిన్ సి కదా, అది మనకి ఎంత చాలా బెటర్ బెనిఫిట్స్ ఉంటాయి కదా దాంతో. అంటే ఇంకా వేరే వేరే ఫార్ములాస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ డిఫరెంట్ అంటే కెమికల్ ఫార్ములాస్ ఉంటాయి. అవి అంటే వాట్ ఎవర్ క్లాట్స్ ఉంటాయి, లాక్టిక్ యాసిడ్ క్లాట్, అక్కడ యాంటీకోయాగులెంట్ డ్రగ్ డ్రగ్స్ ఇస్తారు అలోపతి ప్రకారం, యాంటీకోయాగులెంట్. లేకపోతే మనకు వెల్లిపాయ తీసుకుంటాం, వెల్లిపాయలో డైఎలైల్ సల్ఫైడ్ ఉంటాయి. డైఎలైల్ సల్ఫైడ్ ఏం చేస్తాయి, ఈ వాట్ ఎవర్ లాక్టిక్ యాసిడ్ ని బ్రేక్ డౌన్ చేస్తాయి. అప్పుడు ఈ లాక్టిక్ యాసిడ్ బయటకు ఎలిమినేషన్ జరుగుతాయి. జనరల్ గా ఇది హై బ్లడ్ ప్రెషర్ ఇట్లా ఉన్నోళ్ళకు ఆల్రెడీ బ్లడ్ థిన్నర్ ఇస్తారు కదా టాబ్లెట్స్. మరి బ్లడ్ ఇక్కడనేమో క్లాటింగ్ కి ఇస్తున్నట్టు ఈడు ఓ రకంగా. మరి రెండు ఒకదానికోటి కాంట్రడిక్షన్ కదా. ఒక దిక్కు బ్లడ్ ఫ్లో కావాలన్నట్టు ఒక దిక్కు ఇస్తారు, క్లాట్ కాకుండా ఫ్రీగా ఫ్లో కావాలని. ఈడనేమో ఆగిపోవాలని ఇస్తున్నాం. యాక్చువల్లీ బ్లడ్ తిన్నర్ నథింగ్ అంటే యాక్చువల్లీ బ్లడ్ తిన్నర్ అంటే నథింగ్ బట్ అక్కడ వివోస్ ఎక్కువ ఉంది. వివోస్ అంటే వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. వివోస్ అంటే ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళకు బ్లడ్ తిన్నర్స్ ఇస్తారు. వాళ్ళకు అంటే ఇలాంటి ప్రాబ్లం లేదా, లేకపోయినా కూడా బ్లడ్ తిన్నర్ ఇస్తారు. ఓకే. జనరల్ గా ఇది మామూలుగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటది అంటారు ఇది బ్రెయిన్ స్ట్రోక్. ఉంటది. ఆల్కహాల్ హై డోస్ తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న వాటర్ ని డిహైడ్రేట్ చేస్తాయి ఆల్కహాల్. అప్పుడు ఆ లాక్టిక్ యాసిడ్ అనేది ఒక అంటే స్టోన్ గా ఫామ్ అవుతుంది. స్టోన్ ఫామ్ అయినప్పుడు జస్ట్ లైక్ సిమెంట్ లా ఫామ్ అవుతుంది. ఆ సిమెంట్ అనేది మనం బ్రేక్ డౌన్ చేయలేం కదా అంత ఈజీగా. అది మూమెంట్ అటు ఇటు మూమెంట్ కాకుండా ఒక దగ్గర స్ట్రక్ అయిపోతుంది. అప్పుడు స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. అదే తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు ఈ లాక్టిక్ యాసిడ్ అని చెప్పినా కదా, ఈ లాక్టిక్ యాసిడ్ అప్పుడు ఆ ఇథనాల్ లో లాక్టిక్ యాసిడ్ అంటే ఆల్కహాల్ నథింగ్ బట్ ఇథనాల్ లో కరిగి బయటకి ఎలిమినేషన్ అవుతాం, డిటాక్సిఫికేషన్ అయితే బాడీలోకి. అందుకోసమే మనం ప్రతి ఫుడ్ అనేది ఆల్కహాల్ గా కన్వర్ట్ అవుతాయి ఎంత కొద్దిగా పర్సంటేజ్ లో. అందుకోసం పర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవాలంటారు. ఫర్మెంటెడ్ ఫుడ్ 2 ప్రొడక్ట్స్ ఇస్తుంది, వన్ ఇథనాల్ అండ్ సెకండ్ ఈజ్ ఎస్టిక్ యాసిడ్. ఎస్టిక్ యాసిడ్ నథింగ్ బట్ వెనిగర్. ఓకే. అంటే మోడరేట్ కన్జంప్షన్ ఒక రకంగా దానికి అంటే తగ్గిస్తుంది ఇలాంటి ఛాన్సెస్ ని. అందుకోసం వెనకటి వాళ్ళు ఇప్పటికైనా పాన్ వేసుకుంటారు అనుకోండి. పాన్ ఇప్పటికీ తమలపాకు తింటారు. తమలపాకు తినడం వల్ల అది యాంటీ కోఆగులెంట్.
ఓకే. ఒకటేమో స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గాలని అంటున్నావు. అంటే స్లీప్ అనేది ముఖ్యం కదా. ఎప్పుడు స్లీప్ ఉందనుకో అప్పుడు మనం బాడీలో ఉన్న మినరల్స్ ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఓకే. అంటే ఇప్పుడు యాక్చువల్ ఏమవుతుందంటే ఇక్కడ లాక్టిక్ యాసిడ్ ప్రతి ఒక్క గ్లాండ్ మీద అక్యుములేట్ అవుతుంది. అక్యుములేట్ అయినప్పుడు అక్కడ ఉన్న అంటే ఇది యాక్చువల్లీ పక్షవాతం అనేది నథింగ్ బట్ వాతం అంటే ఇన్ఫ్లమేషన్ వర్డ్, వాతావరణ వర్డ్ ఇన్ఫ్లమేషన్ ఆర్ పెయిన్. అది హెల్తీ అంటే హెల్తీ కండిషన్ 1.5 to 3 మిల్లీ మొలారిటీ కాన్సన్ట్రేషన్ ఉంటే హెల్తీ కండిషన్. సెల్స్ లో అయినా బ్లడ్ లో అయినా వాట్ ఎవర్ ప్లేసెస్ లో. అన్హెల్తీ కండిషన్ జస్ట్ లైక్ క్యాన్సర్, జస్ట్ లైక్ పక్షవాతం, జస్ట్ లైక్ ఎనీ ట్యూమర్, ఎనీ an hormonal imbalance. In that condition 10 to 40 millimole molarity concentration of lactic acid. ఇదంతా అంతా లాక్టిక్ యాసిడ్. నేను ప్రీవియస్ చెప్పిన వీడియోస్ కూడా లాక్టిక్ యాసిడ్ చెప్పిన, ఇప్పుడు కూడా మొత్తం నేను లాక్టిక్ యాసిడ్ చెప్తాను. లాక్టిక్ యాసిడ్ మన బాడీలోకి ఏ విధంగా డీటాక్సిఫికేషన్ చేసుకుంటామో అప్పుడు మనకు రోగాలు అనేది తగ్గుతాయి. దాని లాక్టిక్ యాసిడ్ నేను ఇంకా చాలా డిమోస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. అంటే లాక్టిక్ ప్రతిదీ ఫైనల్. అందుకోసమే ఇక్కడ వాళ్ళు తక్కువ ఫుడ్ తినమని చెప్పేవారు. అంటే మనం బాడీలో టూ మేజర్ రోల్స్ ఉన్నాయి. అంటే మోటార్ నర్వ్స్, సెన్సరీ నర్వ్స్. మోటార్ నర్వ్స్ అంటే ఏంటిదంటే మైటోకాండ్రియా అంటే పవర్ బ్యాంక్ అన్నట్టు. మైటోకాండ్రియా మన పవర్. ఈ మోటార్ నర్వ్స్ లో ఫుడ్ డెఫిషియన్సీ ఉండడం వల్ల పక్షవాతం వస్తుంది. అందుకోసమే వీక్నెస్ అని అంటారు కదా పక్షవాతం. ఇప్పుడు సద్గురు ఆయన అంటే వచ్చింది కదా, ఆయనకు లెఫ్ట్ లెగ్ వీక్ గా ఉందని అన్నారు కదా. అది ఇప్పుడు ఆయనకు రైట్ సైడ్ బ్రెయిన్ డ్యామేజ్ అవడం వల్ల ఆయనకు లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఓకే. అట్లనే ఇది విటమిన్ డి కూడా రోల్ ఉందని అంటారు. అంటే విటమిన్ డి ఎట్లా సపోర్ట్ చేస్తుంది మనకు? విటమిన్ డి ఇక్కడ రోల్ ఏంటంటే మన సన్లైట్ మన అబ్జార్ప్షన్ ఎక్కువ చేసుకున్నాను, ఎనర్జీ అబ్జార్ప్షన్. అప్పుడు మన బాడీలో ఉన్న స్కిన్ లో ఉన్న 7th లేయర్ ఆఫ్ స్కిన్ ఉంది కదా, అందులో ఒక పర్టికులర్ గా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఉంటాయి. ఆ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ అప్పుడు మనం అంటే మన బాడీలో ఉన్న పర్టికులర్ గా 7th లేయర్ ఆఫ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఏమైతుందంటే అది యాక్టివేట్ అయ్యి సన్లైట్ వల్ల పర్టికులర్ ఫ్రీక్వెన్సీ వల్ల అది యాక్టివేట్ అయ్యి అది వైబ్రేషన్ మోడ్ లోకి వెళ్ళి మన బోన్ లో ఉన్న కాల్షియం ఉంది కదా, ఆ కాల్షియం దీంతో రియాక్షన్ జరిగి అప్పుడు మన బాడీలో మనం సన్లైట్ తో స్పెండ్ చేస్తాం కదా. సన్లైట్ తో స్పెండ్ చేసినప్పుడు మనం పొద్దున టైంలో అయినా ఎనీ టైం అంటే గాలిలో ఉన్న తేమ ఉంటుంది కదా, ఆ తేమలో ఓహెచ్ నెగిటివ్ అయాన్స్ ఉంటాయి. ఆ ఓహెచ్ నెగిటివ్ అయాన్స్ ఈ ఫ్యాటీ యాసిడ్ ఉంది కదా, దీంతో రియాక్షన్ జరిగి అప్పుడు హైడ్రాక్సిలేషన్ రియాక్షన్ జరుగుతుంది. హైడ్రాక్సిలేషన్ రియాక్షన్ జరిగి విటమిన్ డి ఫామ్ అవుతాయి. ఆ విటమిన్ డి ఏం చేస్తుంది అంటే మన హార్మోనల్ గ్లాండ్స్ ని వాట్ ఎవర్ మినరల్స్ మన బాడీలో ఎక్కడెక్కడ ఉంటాయో వాటంతా యాక్టివేట్ చేస్తాయి. యాక్టివేట్ చేసినప్పుడు ప్రతి ఒక్క అందుకోసం మనం కంపల్సరీ సన్లైట్ లో స్పెండ్ చేయాలని చెప్పడం కారణం అది. ఇంకో రీజన్ ఏంటంటే సన్లైట్ లో ఆయిల్ రాసుకో అని చెప్తారు మన బాడీకి అంతా. అప్పుడు ఏంటంటే మైక్రో క్లస్టర్స్ ఫామ్ అవుతాయి. మన ఆయిల్ అప్లై చేస్తాం కదా, అప్లై చేసినప్పుడు ఆ మైక్రో క్లస్టర్ ఏంటంటే అంటే ఈ ఆయిల్లో ఉన్న అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ప్రతి ఆయిల్లో. ఇప్పుడు మనం తినే అన్సాచురేటెడ్ ఆయిల్స్ ఉన్నాయి కదా, అవి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తొందరగా గడ్డగడతాయి. అందుకోసం నెయ్యి అయినా డాల్డా అయినా
తొందరగా గడ్డ, అందులో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అది దాన్ని మనం నెక్స్ట్ హైడ్రోజనేషన్ చేస్తాం. అది సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సాచురేటెడ్ మనకు అవసరం లేదు మన బాడీకి, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా. అందుకోసమే వెనకటి వాళ్ళు అంత గ్లోనెస్ ఉండడం కారణం బికాస్ ఆఫ్ నెయ్యి తినడం వల్ల. అలానే మన బాడీలో ప్రతి పార్ట్ లో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఉంది. దాన్ని యాక్టివేషన్ చేసే మెథడే విటమిన్ డి మెథడ్. ఓకే, అంటే మనకు ఈ యొక్క ఆయిల్స్ కూడా తింటాం కదా, అందులో అన్సాచురేటెడ్వి చాలా ఇంపార్టెంట్ బాడీకి అని అంటున్నావు ఓవరాల్ గా. అందుకోసం మన బాడీకి అప్లై చేయడం కారణం అది. అంటే అప్పుడు అప్లై చేసినప్పుడు మన చర్మ గ్రంథుల ద్వారా లోపలికి వెళ్ళి వాట్ ఎవర్ థింగ్స్ ని యాక్టివేట్ చేస్తుంది. ఇంకోటి వాట్ ఎవర్ చెడును ఉందనుకో, చెడును కూడా డీటాక్సిఫికేషన్ చేస్తుంది. ఇంకా మరి అంటే మన లైఫ్ స్టైల్ ఉంటది కదా, ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయడము. కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తే కూడా హార్ట్ అటాక్ వస్తున్నది అతిగా చేస్తే. అతిగా అంటే ఇది లాక్టిక్ యాసిడ్ మొత్తం మెకానిజం. అందుకోసం మనం అంటే ప్రతి దానికి ఒక ఆప్టిమం వాల్యూ ఉంటుంది కదా. ఆప్టిమం వాల్యూ నేను రీసెర్చ్ నెక్స్ట్ నా రీసెర్చ్ టాపిక్ మొత్తం ఇవే చూస్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ గా R&D చేసింది ఇవన్నీ. ఎందుకంటే నా PhD టైంలో నేను చేసిన కొన్ని థింగ్స్ ఉన్నాయి ఇందులో. నేను కొత్తగా ఏం మాట్లాడతలేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ స్ట్రోక్ అంటాం. సన్ స్ట్రోక్ అంటే ఎండర్ స్ట్రోక్ నథింగ్ బట్ అది కూడా వన్ ఆఫ్ ది డిహైడ్రేషన్. అవును, అంటే బ్రెయిన్ సడన్ గా అటాక్ అవుతుంది కదా, చనిపోతారు కదా బ్రెయిన్ మీద అటాక్ అయ్యి, అక్కడ కూడా మనకు బ్లడ్ లీక్ అయ్యి చచ్చిపోతారా లేకపోతే ఎట్లా? అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ వాట్ ఎవర్ థింగ్స్ ఉంటాయి కదా, ఆ థింగ్స్ దగ్గర వాటర్ డిహైడ్రేషన్ జరుగుతుంది. డిహైడ్రేషన్ ఎక్కువ ఎప్పుడైనా మనం అంటే మినరల్ డిఫిషియన్సీ ఎక్కువ అయింది అనుకో, వాటర్ మినరల్స్ డిఫిషియన్సీ ఎక్కువ అయింది అనుకో, దట్ ఈస్ కాల్డ్ సన్ స్ట్రోక్. అందుకోసం అప్పుడు ఏం చేస్తాం మనం అంటే ఎలక్ట్రోలైట్ ఇస్తారు, ఎలక్ట్రోలైట్ వాటర్స్. అందుకోసం నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా సార్, మనకు ఎలక్ట్రాన్ రిచ్డ్ థింగ్స్ మాత్రమే మన బాడీకి ఇవ్వాలి. అంటే ఇప్పుడు సోడియం అయినా సోడియం కూడా బీపీ టాబ్లెట్స్ వాడితే టెల్మా ఎక్కువ వాడద్దు ఎబో 60 years వాళ్ళు. ఇంకోటి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు టెల్మా టాబ్లెట్ వాడకూడదు ఎక్కువ, 2 weeks కంటే ఎక్కువ వాడద్దు. అప్పుడు ఏమవుతుందంటే కిడ్నీ ద్వారా సోడియం 150 కన్నా బిలో పడిపోయింది అనుకో, వాళ్ళకు ఇప్పుడు మీరు సన్ స్ట్రోక్ అన్నారా, ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అంటే ఇప్పుడు ఈ ఆర్ఎంపీ డాక్టర్ నార్మల్ డాక్టర్స్ ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఏది పడితే అది రాయడం కరెక్ట్ కాదు టాబ్లెట్స్. అందుకోసం స్పెషలిస్ట్ ద్వారా చూపించుకుంటేనే వాళ్ళ సర్వైవల్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇది మామూలుగా ఈ బ్రెయిన్ హెమరేజ్ ఇవన్నీ కూడా ఏ కాలంలో ఎక్కువైతాయి? సమ్మర్లు ఎక్కువైతాయా, వింటర్లు ఎక్కువైతాయా, ఏ టైం ఎక్కువైతాయి? బ్రెయిన్ అనేది చలికాలంలో ఎక్కువ అవుతుంది. అంటే అప్పుడు నరాలు బిగిడ్చుకుపోతాయి కదా. జనరల్ గా ఎర్లీ మార్నింగ్ ఎక్కువ హార్ట్ అటాక్లు అవుతుంటాయి మామూలుగా సాధారణంగా, అది కూడా అదే రీజనా? సేమ్ రీజన్. అంటే మొత్తం అక్కడ మొత్తం క్లాట్ ఫామ్ అవుతుంది కదా. అదే మీరు సన్ స్ట్రోక్ అన్నారు ఎండాకాలం. అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు 2 సార్లు మనం వేడి నీళ్ళతోటి స్నానం చేసినాం అనుకుందాం, అంటే వెచ్చని నీళ్ళతోటి, అంటే ఇలాంటి రావడం తగ్గుతుందా మరి? ఇలాంటి అంటే చలికాలం చేయాలి కానీ ఎండాకాలం కాదు. ఎండాకాలం చేస్తే మళ్ళీ డిహైడ్రేషన్ అవుతుంది. అంటే మామూలు అయితే ఇక్కడ సీజన్ బట్టి మనం స్నానం ఉంటుంది. అంటే మనం కూల్ బాడీని అంటే బఫరింగ్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. అదే టూ హాట్ మంచిది కాదంటూ, టూ కోల్డ్ మంచిది కాదంటూ.
వామ్ గా ఉంచుకోవాలి. దీనికోసమే వీళ్ళు బాగా రష్యన్స్ చలి ఉన్న ప్రాంతాల్లో అలా హాట్ బాతింగ్ ఎక్కువ చేస్తారు. ఇంకోటి హాట్ బాతింగ్ ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా వన్ ఆఫ్ ది అంటే అదొక థెరపీ, హాట్ బాతింగ్ థెరపీ. స్టీమ్ తోటి థెరపీ చేస్తారు. నథింగ్ బట్ హాట్ బాతింగ్ అది. అవును. అంటే ఇప్పుడు నేను ఓహెచ్ నెగిటివ్ అని చెప్పినాను కదా, అది స్టీమ్ నథింగ్ బట్ ఓహెచ్ నెగిటివ్ అయాన్ పెనట్రేషన్ అయినప్పుడు అప్పుడు విటమిన్ డి ఎక్కువ మన బాడీలో రిలీజ్ అవుతాయి. స్టీమ్ బాతింగ్ నథింగ్. ఇప్పుడు ఒకప్పుడు ట్రెడిషనల్ గా నెత్తికి అది కట్టుకుంటుండే అందరు షెల్లను ఏదో ఒకటి చుట్టుకోవడము, కట్టుకోవడం, పగిడి అంటాము, టోపీ అంటాము. సో ట్రెడిషనల్ గా ఏ కల్చర్ లో చూసినా ఇవి ఉన్నాయి నెత్తిని కాపాడుకునేటివి. మరి ఇప్పుడు ఎవ్వరు కూడా కాపాడుకుంటలేరు దాదాపుగా. యాక్చువల్లీ వాళ్ళు వెనకట ఆ విధంగా చేయడం వల్ల ఇప్పుడు నెత్తిని ఎంత హాట్ గా ఉంచుకుంటే అంత మంచి ప్రొటెక్షన్. ఇప్పటికైనా రాజస్థాన్ ఆ ఏరియాలలో తల బాగుంటది, అంత వేడి ప్రాంతం అయినా. అట్లనే డ్రెస్ కూడా మామూలుగా లూజ్ గా ఉండడము, లేదా తెల్ల బట్టలు వేసుకోవడము, ఇవన్నీ మనకు ఒకప్పుడు ఉండేవి. యాక్చువల్లీ డ్రెస్సింగ్ స్టైల్ మనది కరెక్ట్ కాదు, వాళ్ళదే కరెక్ట్, రాజస్థాన్ అండ్ పంజాబ్ వాళ్ళది. ఎందుకంటే మనకి ఈ ఏరియేషన్ చాలా ఫ్రీ అయితే అప్పుడు మనకు అంటే అన్ని థింగ్స్ నలిఫై అవుతాయి. ఇప్పుడు మనది కరెక్ట్ కల్చర్ కాదు, మనది కూడా ఉండే కానీ మనం చేంజ్ చేసుకున్నాం థింగ్స్ అని. మరి ఇప్పుడు అంబలి ఇలాంటివి తాగుతాం కదా, ఇవన్నీ కూడా మంచియా మరి దీనికి? ఫర్మెంటెడ్ అంబలి, ఇవన్నీ ఏంటంటే మజ్జిగ, అన్ని మంచి ఫుడ్ సార్ ప్రతి దానికి. ఎందుకంటే ఆల్రెడీ అన్ని థింగ్స్ అందులో ఉన్నాయి, అన్ని ఆల్కలీన్ రిచ్డ్ ఫుడ్, ఎలక్ట్రాన్ రిచ్డ్ థింగ్స్. మజ్జిగ కూడా ఆ మజ్జిగ ప్రతి దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్ అది. అంబలి నతిమడి అందులో కాల్షియం ఎక్కువ ఉంది అన్నట్టు. ఇంకోటి మనం మజ్జిగ అనేది ఎందుకు వాడతామంటే యాక్టివేషన్ మెథడ్. అంటే ఇప్పుడు విటమిన్ డి ఎట్లా మనం తీసుకుంటున్నామో, ఎట్లా మన బాడీలో ఉంటుందో రిమైనింగ్ మినరల్స్, రిమైనింగ్ థింగ్స్ యాక్టివేట్ చేస్తుంది. సేమ్ థింగ్ మజ్జిగ అనేది ప్రతి ఒక్క విషయాన్ని యాక్టివేట్ చేయడం. అట్లా మనం అది కలపడం వల్ల అందులో ఉన్న బెనిఫిషియరీ థింగ్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మోటార్ నర్సులో ఇప్పుడు మనకి పక్షవాతం వచ్చినప్పుడు మోటార్ నర్స్కి అంటే ఫుడ్ సప్లై కావట్లేదు అనుకో, బికాస్ ఆఫ్ రీజన్ ఏంటంటే లాక్టిక్ యాసిడ్ దానిపైన మొత్తం ఒక లేయర్ గా ఫామ్ అయ్యి అది అంటే అది నథింగ్ బట్ క్రోజిన్ నేచర్ అనుకో. అప్పుడు మనకు కావాల్సిన ఫుడ్ దాంట్లో లోపల పోయినప్పుడు ఏమవుతుంది, ఆ నరం వీక్ గా అయిపోతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న లాక్టిక్ యాసిడ్ కోటింగ్ ని తీసిపెట్టారు ఫస్ట్. ఇప్పుడు ఊడ్చేసినట్టు చేయాలి, అప్పుడు మనం బెటర్గా ఉండగలుగుతాం. అందుకోసం గట్టిగా నరాలు పట్టుకొని అంటే బాగా పిల్లలకైనా ఆయిల్తో రబ్బింగ్ చేసేవాళ్ళు అంతటా. అందుకోసమే బాగా మీరు అబ్జర్వ్ చేసిరా అంటే చిన్నపిల్లలకు సరిగ్గా రాయకపోతే ఏదో ప్రాబ్లం ఉంటుంది, పెద్దగా అయినాకనైనా పోలియో రావడము ఇంకేదో విధంగా. అంటే ఇప్పుడు యాక్చువల్లీ పోలియో కూడా వన్ ఆఫ్ ది మోటార్ నర్వ్ డిజార్డర్. ఇంకోటి లొట్ట సింపుల్ ఉంటాయి, లొట్ట సింపుల్ వన్ ఆఫ్ ది మోటార్ నర్వ్ డిజార్డర్. ఇంకోటి ఈ ఇక్కడ ఘాట్ వస్తాయి, మొర్రి అంట. అవును, అది మోటార్ నర్వ్ డిజార్డర్. మోటార్ నర్వ్కి ఫుడ్ సప్లై కాకపోవడం. ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ స్టైల్ వల్ల మనకు పక్షవాతం ఇంకా ఏమైనా రోగాలు రావడానికి లైఫ్ స్టైల్ వల్ల. వెనుక నుంచి మనం జెనెటికల్ గా వచ్చే థింగ్స్ అన్ని అవి. ఇంకా చాలా నేను నోట్స్ రాసి పెట్టిన వాటి గురించి. అంటే మోటార్ నర్వ్స్ డిజార్డర్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్.
ఇప్పుడు ఇది బ్రెయిన్ స్ట్రోక్ మెడికల్ ఎమర్జెన్సీ అంటారు కదా, ఇమీడియట్ గా హాస్పిటల్ వెళ్ళాలనా? ఎంత టైంలో వెళ్ళాలి? తర్వాత ఇమీడియట్ ట్రీట్మెంట్ ఏమి ఇస్తారు మామూలుగా సాధారణంగా? యాక్చువల్లీ ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళాలి. వెళ్తే అక్కడ ఏంటంటే వాళ్ళు అంటే అది స్కానింగ్ చేస్తారు. ఎంఆర్ఐ సిటీ స్కాన్ ఉంటాయి. స్కానింగ్ ప్రకారం లీకేజ్ అయిందా కాలేదో తెలుస్తుంది కదా మనకు. తర్వాతకి విత్ ఇన్ ద 4 hours లో నీకు ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ ప్రకారం ఇంకా మొత్తం స్ప్రెడ్ కాకుండా వస్తాయి. అప్పుడు ఇంకా చచ్చిపడకుండా ఉంటాయి దానివల్ల. మరి ఆపరేషన్ కూడా చేస్తారు కదా, సో అప్పుడేం చేస్తారు? ఆపరేషన్ నథింగ్ బట్ అప్పుడు అక్కడ ఎవరు సద్గురు గారికి ఆయనకు రక్తం లీక్ అయింది కదా, అది వ్యాక్యూమ్ పంప్ పెట్టి తీసేసారు. అంటే ఉంది స్కల్ప్ ఉంది కదా, అక్కడ రంధ్రం చేసి తీసేసారు. అయితే నాకు అంత ఎమర్జెన్సీ కండిషన్ కాదని నాకేం చేయలేదు. అంటే కొందరు కోమాలోకి వెళ్తారు. అక్కడ ఉండే డాక్టర్ ట్రీట్మెంట్ బట్టి, మనకున్న కండిషన్ బట్టి, ఇంకా డిఫరెంట్ కండిషన్స్ బట్టి ట్రీట్మెంట్ ఉంటాయి. ఇప్పుడు పొల్యూషన్ తోటి, మనకున్న లైఫ్ స్టైల్ తోటి ఓవరాల్ గా ఇప్పుడు హార్ట్ అటాక్లు ఒకటి మనకు ట్రెడిషనల్ గా తెలుసు, అట్లనే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్లు అన్ని కొత్తగా వచ్చినాయి. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉన్నది? బ్రెయిన్ స్ట్రోక్ పొల్యూషన్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. పెరుగుతున్నాయి అవి కేసెస్? నేను అంటే రివ్యూ రాసినాక మీకు ఇస్తాను దాని మీద. అంటే ఓవరాల్ గా ఇది ట్రెండ్ పెరుగుతుందా లేకపోతే ఎట్లా అనేది ఒక ఇది. పొల్యూషన్ నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ తీసుకునే హ్యాబిట్స్ కూడా పొల్యూషన్ కిందకి వస్తాయి కొన్ని. అంటే అప్పుడు మోటార్ నర్వ్స్ ని మనం డ్యామేజ్ చేయడం. అంటే ఇప్పుడు విఓసి అని చెప్పిన లేక మీకు పొల్యూషన్ అండ్ నథింగ్ బట్ వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కదా విఓసి అంటే. ఇది ఇండ్లలో చాలా ఎక్కువగా ఉంటది విఓసిస్ రిలేటివ్ గా. ఎక్కువ మనకు సిఓ ఎక్కువ అక్యుములేషన్ అవుతాయి ఇంట్లో. అవును, విఓసిస్ కూడా ఎక్కువ ఉంటాయి ఓవరాల్ గా. అప్పుడు ఇంకోటి సల్ఫర్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇంకోటి పెయింట్స్ ఎక్కువ వేస్తున్నాం కదా, అవును, ఈ పెయింట్స్ వల్ల విఓసిస్ ఎక్కువ డెవలప్ అవుతాయి. బెంజిన్ లాంటివి కూడా ఉంటాయి కదా. బెంజిన్, టోలిన్, జైలిన్, డయాక్సిన్. ఇంకోటి వాటర్ బాటిల్స్ బాగా వాడుతున్నాం మనం. వాటర్ బాటిల్లో డయాక్సిన్ ఎక్కువ ఉంటుంది. అది ఎక్కువ వాడడం వల్ల యాక్చువల్లీ నాకు డయాక్సిన్ పేపర్ ఉంది నా పబ్లికేషన్. 13x మాలిక్యులర్ చూస్ అంటే వాడి ఎట్లా డిగ్రేడ్ చేయాలి చేసిన. మైక్రో ప్లాస్టిక్స్ కూడా ఏమన్నా రీజనా మరి? అంటే వన్ ఆఫ్ ది రీజన్ అది కూడా. ఎందుకంటే ఇప్పుడు మన మోటార్ నర్వ్స్ డ్యామేజ్ జరుగుతున్నాయంటే ప్లాస్టిక్ మెయిన్ రోల్. ప్లాస్టిక్ అంటే నథింగ్ బట్ అది కూడా విఓసి కదా. ఓకే, సో ఐ థింక్ ఓవరాల్ గా ఇది వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్స్ ఇప్పుడు, ఈ యొక్క బ్రెయిన్ హెమరేజ్ కానీ లేదా మన లైఫ్ స్టైల్ కానీ. అండ్ అందులో నువ్వు చెప్పినట్టు విటమిన్ డి కాడికించి ఈవెన్ లాక్టిక్ యాసిడ్ అనేది ఓవరాల్ గా తగ్గించుకోవడము, విటమిన్ సి లాంటివి లేదా ఇలాంటి ఎంజైమ్స్ రోల్స్ చాలా ఎక్కువ ఉండాలి. ఎంజైమ్స్ ఇప్పుడు మన బాడీలో ఎంజైమ్స్ 140 ఎంజైమ్స్ 180 ఎంజైమ్స్ మేడ్ బై ది కాపర్, 400 ఎంజైమ్స్ మేడ్ బై ది జింక్ రేషియో ఎక్కువ ఉండాలి. అందుకోసం మనకు మల్టీవిటమిన్ టాబ్లెట్లో జింక్ రోల్ ఎక్కువ ఇస్తారు. అందుకోసం కాపర్ జింక్ అంటే రిచ్డ్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి, లేదా కాపర్ జింక్ రిచ్డ్ ఫుడ్ తీసుకోవాలి. అందుకోసం ఫుడ్ హ్యాబిట్స్ అనేది హెల్తీగా తీసుకోవాలి, అది బెటర్ సొల్యూషన్. అదే సిద్ధ ఆయుర్వేదం. నేను ఇక ఫస్ట్ నుంచి అది ఒకటే చెప్తాను, మినరల్స్ రిచ్డ్ ఫుడ్ తీసుకోవాలి, అది సిద్ధ ఆయుర్వేదంలో ఉంటుంది అని చెప్తున్నాను.
అదే ఫుడ్ బాగా మనం ఫుడ్ని బాగా ప్రమోట్ చేస్తే దాంతకన్నా బెటర్ సొల్యూషన్ ఏం లేదు. అంటే ఫుడ్ నథింగ్ బట్ నేచర్. అట్లనే వాటర్ ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనుకుంటా ఈ యొక్క కండిషన్ నుంచి మనము బయటపడనికే, ఆ పరిస్థితి నుంచి. అవునవును. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ తాగే వాటర్లో అసలు మొత్తం అవి వాటి వల్ల ఎప్పుడైనా మనం వాటర్ అంటే ఇప్పుడు వాటర్ ఉంది కదా, వాటర్ అంటే H2O అంటే ప్యూర్ వాటర్ ని మనం ఏమంటాం యూనివర్సల్ సాల్వెంట్ అంటాం. అంటే యూనివర్సల్ సాల్వెంట్ అంటే ప్రతి దాన్ని తీసుకుంటది, ప్రతి దాన్ని గ్రహించుకుంటది, అలానే గ్రహించుకుంటే అలానే వదిలిపెడుతుంది. ఎక్కువ అంటే అంటే మంచిని గ్రహించుకుంటే చెడుని కూడా గ్రహించుకుంటాయి. పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ ని గ్రహించుకుంటే నెగిటివ్ ని కూడా గ్రహించుకుంటాయి. అందుకోసం దానికి జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది అని అంటారు కదా. ఎగ్జాంపుల్ ఇంకోటి సేమ్ థింగ్ మన బాడీలో కూడా మోటార్ నర్వ్స్ రోల్ ఎంత ఉంటుందో సెన్సార్ నర్వ్స్ రోల్ కూడా అట్లే ఉంటుంది. సెన్సార్ నర్వ్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంథింగ్ ఎవరైనా పర్సన్ వచ్చిపోయారు అనుకో, అంటే నువ్వు ఏదో విధంగా వాళ్ళ వస్తువులు పడిపోయినాయి అనుకో, అంటే ఈ పర్సన్ వచ్చిపోయింది అనేసి నువ్వు వాళ్ళని స్మెల్ అవుట్ చేయాలి కదా, వాళ్ళ వస్తువులు అనుకో ద్వారా, అంటే దట్ ఈస్ కాల్డ్ సెన్సార్ నర్వ్స్. అంటే మన మోటార్ నర్వ్స్ ఎట్లా పనిచేస్తే సెన్సార్ నర్వ్స్ కూడా అంటే దీని రోల్ దానికి ఉంది కండిషన్స్. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే అప్పుడు మనం అంటే నేచర్ తో స్పెండ్ చేయాలి ఎక్కువ. ఓకే. సో ఓవరాల్ గా ఈరోజు ఈ ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకోవడం అయింది. అండ్ నీ యాజ్ ఎ సైంటిస్ట్ ప్లస్ యూ అండర్గోన్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ ప్లస్ స్టిల్ యువర్ రికవరీ, యాక్చువల్గా దర్ ఇస్ ఇంప్రూవ్మెంట్ నీ యొక్క టోటల్ హెల్త్ కండిషన్ లో కూడా. ఐ థింక్ యు ఆర్ ద రైట్ పర్సన్ ఈ అంశాల మీద చెప్పడం కూడా. చాలా మందికి ఇది అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ కృష్ణ. మరి